జేఈ అడ్వాన్స్డ్ ఈ ఫలితాలు నిన్న విడుదలైనవి. ఈ ఫలితాలు విడుదలైతే టాప్ 10 ర్యాంక్స్ ఇప్పుడు మీరు శ్రీ చైతన్య నారాయణలో చూసిరు కదా, ఇక్కడ పత్రికలలో చూసిరు కదా, 1, 3, 4, 6, 7, 10 ఇవి చూసిరుగా ఇట్లా. ఇది నారాయణ. శ్రీ చైతన్యంలో చూసిరు కదా 1, 3, 5, 6, 11, 16, 18 ఇవి చూసిరు కదా. ఇగో అసలు టాప్ ఫస్ట్ నిజంగా ర్యాంకులు సాధించిన వాళ్ళు ఎవరు? జేఈ అడ్వాన్స్లో టాప్ 10 ర్యాంకులు సాధించిన వాళ్ళు ఎవరు ఒక్కసారి చూద్దాం. టాప్ 10 ర్యాంక్స్, టాప్ 10. ఇక ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి రజిత్ గుప్తా. రజిత్ గుప్తా ఫస్ట్ ర్యాంక్ ఈయన. కానీ మనకి ఇక్కడ మనకు భ్రమలలో ఏం కనిపిస్తూ ఉంది, ఫస్ట్ ర్యాంక్ ఏదో ఈయన అజయ్ రెడ్డి అని, ఆ తర్వాత ఇల్లేటివా ఇగో ఇక్కడికి వచ్చేసరికి జాహ్నవి అని ఫస్ట్ ర్యాంకులు కనిపిస్తున్నాయి కదా. ఈయన రజిత్ గుప్తా అనేటువంటి పిల్లగాడు ఫస్ట్ ర్యాంక్ సాధించిండు. ఇతంది రాజస్థాన్ కోటాలోని మహావీర్ నగర్. కోటాలోని మహావీర్ నగర్ ఇతంది రాజస్థాన్. ఇతనికి శ్రీ చైతన్యకు నారాయణకు సంబంధం లేదు. ఇతను చదువుకుంది ఏదంటే అలెన్ ఇన్స్టిట్యూట్లో చదువుకుంది. అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ అంటారు దాన్ని. ఇక సెకండ్ ర్యాంక్ వచ్చేసి సాక్ష్యం జిందాల్. ఈయనది హర్యానాలోని హిసార్. ఫస్ట్ రాజస్థాన్ కోట, ఇది హర్యానాలోని హిసార్. ఇతనికి శ్రీ చైతన్యకు నారాయణకు సంబంధం లేదు. ఇతను కూడా అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్లోనే చదువుకున్నాడు, అక్కడే తీసుకున్నాడు. ఇక థర్డ్ ర్యాంక్ వచ్చేసి మజీద్ ముజాహిద్ హుసేన్. మజీద్ ముజాహిద్ హుసేన్. ఇతన్ని మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్ పిల్లగాడు. మధ్యప్రదేశ్లోని బుర్ఖాన్పూర్. ఇక్కడ ఇతను చదువుకుందేమో ఏ కోచింగ్ సెంటర్ పోలే, సొంతంగా ప్రిపేర్ అయ్యింది అబ్బాయి పేరు మజీద్ ముజాహిద్ హుసేన్. ఒకసారి ర్యాంకుల దగ్గరికి వద్దాం చూడుర్రి. ఇగో మజీద్ హుసేన్ ఎందులో ఇది ఇప్పుడు ఎందులో నారాయణలో మజీద్ హుస్సేన్ అని వచ్చింది కదా, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకు. నారాయణ దాంట్లో వేసుకున్నాడు కదా శ్రీ చైతన్య గోరి. ఒకసారి శ్రీ చైతన్య గోదాం. ఇగో మజీద్ హుస్సేన్ శ్రీ చైతన్య. ఓకే, మజీద్ హుస్సేన్ ఇన్లుండు అన్లుండు, నారాయణ నుండి శ్రీ చైతన్య నుండు. ఈ మజీద్ హుస్సేన్కు సంబంధించి ఈయన ఎప్పుడన్నా ఒకసారి కోచింగ్ తీసుకుంటే ఎవరితోనట అంటే ఫిజిక్స్ వాళ్ళ అనేటువంటి వాళ్ళ సార్లది ఎప్పుడన్నా గైడ్ తీసుకున్నాడట. ఆ అబ్బాయికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. పైన ఇగో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి రజిత్ గుప్తా. ఇగో అలెన్ ద క్లీన్ లీడర్ అని చెప్పి ఆ దాంట్లో సెకండ్ ర్యాంక్ కూడా అక్కడనే, 6th ర్యాంక్ కూడా అక్కడనే, 8th ర్యాంక్ కూడా అక్కడనే. బహుశా ఇదే అనుకుంటా. ఇగో
ఇగో ఈడే పిల్లగాడు 11th और 12th की पढ़ाई की है। आगे जेई एडवांस में अभी एक्सपेक्टेड स्कोर 320 के ऊपर है। क्या आपको लगता है कि इस टाइप के रेसिडेंशियल स्कूल से भी इस तरीके का बेहतरीन रिजल्ट लाया जा सकता है? क्या बाकी लोगों के लिए भी ये मुमकिन है? ఇదేం గమనించారు ఈ పిల్లగాడు చదివిన స్కూలు ఇది మధ్యప్రదేశ్లోనూ రెసిడెన్షియల్ స్కూల్లో చదివిండు ఆ పిల్లగాన్ని తెచ్చి మాజీద్ హుస్సేన్ను మ్యాక్రోవిజన్ అకాడమీలో చదువుకున్నాడు ఈ పిల్లగాడు మైక్రోవిజన్ అకాడమీ ఆ పిల్లగాన్ని తీసుకొచ్చి శ్రీ చైతన్య నారాయణ మా ఓడైనా వేసుకుంటారు మేమే ర్యాంకులు ఇచ్చినామని ఈ కోట్ అంటే కోట్ కామన్గా ఉంటుంది మీరు చూడండి తలకాయ తీసి పెడతారు అంతే కాదు మీరు చూడండి ఈ ఏళ్ళు ఇవన్నీ సేమ్ ఉంటాయి చూడండి ఓన్లీ తలకాయ ఒకటే మారుతుంది మీరు చూడండి ఈ ఏళ్ళు ఉన్నాయా ఇవన్నీ కరెక్ట్ ఉంటాయి ఓన్లీ తలకాయ ఒకటి మారుతూ ఉంటుంది అన్నట్టు ఓకే అర్థమైంది ఎక్కడ తేడా ఉందా అంతే అంతే అర్థమైంది ఈ సూటు తేడా ఉండదు బూటు తేడా ఉండదు అన్ని సేమ్ ఇప్పుడు ఈడ తీసేసి నీ తలకాయ కూడా పెట్టొచ్చు అంతే ఏదైనా పెట్టొచ్చు ఫస్ట్ ర్యాంక్ గిడ పెట్టొచ్చు ఇంకా నీవు ఫస్ట్ అయితే ఇవి అన్ని సేమ్ ఉంటాయి కోటు సూటు ఇట్లా చేయి కట్టుకుంది ఈ మండ్యం కాడికి వెళ్ళి కథం అన్నట్టుగా ఇక్కడ సేమ్ ఇతనే ఈ అబ్బాయికి శ్రీ చైతన్యకు నారాయణకు సంబంధం లేదు ఈ అబ్బాయి చదువుకుంది మధ్యప్రదేశ్లోని అక్కడ బుర్ఖాన్పూర్ ఆ అబ్బాయిది ఇక ఇంటర్వ్యూ కూడా చెప్పిండు ఆ పిల్లగాడే ఇంకంతా క్లియర్గా 4th ర్యాంక్ వచ్చేసి మందర్ వర్తక్ ఇతను ముంబైలోని విల్లేపార్లేలో చదువుకుండు ముంబై విల్లేపార్లే ఏరియాలో ఇక్కడ చదువుకుండు 5th ర్యాంక్ వచ్చేసి ఉజ్వల్ కేసరి ఢిల్లీలో బిర్లా విద్యానికేతన్లో చదువుకుండు బిర్లా విద్యానికేతన్ రైట్ బిర్లా విద్యానికేతన్లో ఈయన చదువుకుండు ఇక ఇంకొక ఆయన అక్షత్ కుమార్ చౌరాసియా 6th అక్షత్ కుమార్ చౌరాసియా ఈయన కోట రాజస్థాన్కి సంబంధించినటువంటి పిల్లగాడు ఇక 7th ర్యాంక్ సాహిల్ ముకేష్ డియో ఈ అబ్బాయి ఈయన తండ్రి కూడా మెకానికల్ ఇంజనీరు వీళ్ళు కూడా ముంబైలో ఉంటారు వీళ్ళు కూడా వీళ్ళకు శ్రీ చైతన్యకు నారాయణకు సంబంధం లేదు ఈ పిల్లగాడు యూట్యూబ్లో డాక్యుమెంటరీలు చూసి నేర్చుకుంటు సార్ చూసుకో ఇక ఆన్లైన్ అన్నట్టు ఇక 8th దేవేష్ పంకజ్ భయ్యా ఒక్కటన్నా మన తెలుగు పేరు కనిపిస్తుంది ఆయన చూడ్రి ఇలా ఫోటోలు చూస్తే మాత్రం నారాయణ శ్రీ మొత్తం ఇలే అనుకుంటారు మొత్తం ఇతను కూడా అలెన్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నటువంటి విద్యార్థి ఇక 9th ర్యాంక్ వచ్చేసి అర్నవ్ సింగ్ ఇతని మధ్యప్రదేశ్లోని భోపాల్ ఇతను హైదరాబాద్లో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నాడు
తర్వాత వడ్లమూడి లోకేష్, ఈ ఒక్క పిల్లగాడు తెలుగోడు. వడ్లమూడి లోకేష్. ఈ అబ్బాయిది విజయవాడ. ఆరేళ్ళు రెసిడెన్షియల్ కోచింగ్ తీసుకున్నాడు ఈయన. రెసిడెన్షియల్ కోచింగ్ తీసుకున్నాడు. వీళ్ళెవ్వరు కూడా శ్రీ చైతన్య నారాయణలో చదివినటువంటి వాళ్ళు కాదు. ఎస్. మరి మాయాజాలం ఏంది? చూస్తే మొత్తం మాలయ్య కనిపిస్తున్నాయి. ఈ అబ్బాయి ఉన్నాడు అజయ్ రెడ్డి. ఇక్కడ మరి ఇట్లెందుకు ఇచ్చారు మల్లన్న అంటే, మనం చూసేది, మన తల్లిదండ్రులు చూసేది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అనేది ఈ నెంబర్ చూస్తారు కదా. కానీ ఇగో ఇటు ఏం పెట్టిరు బ్రాకెట్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో అని పెట్టిండు. చూసుకో, ఈడబ్ల్యూఎస్ కోటాలో, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటాలో ఈ అబ్బాయి ఫస్ట్ ర్యాంకు. మేము ఫస్ట్ అని చెప్పినాం కానీ ఆల్ ఇండియా ఫస్ట్ అన్నమా. ఇక్కడ ఈ రిజర్వేషన్ కోట కేటగిరీలో ఈయన ఫస్ట్. కండిషన్స్ అప్లై. ఇక ఇంకొకటి ఏంటంటే, మన తల్లిదండ్రులు ఇవే చూస్తారు కదా. ఇక స్టార్ గుర్తు పెట్టిండు చూసినా, స్టార్ అని ఉంటుంది జర్ర గుర్తు చూడ్రి. స్టార్ అని ఉంటాయి. స్టార్ చిన్నగా కనిపిస్తుందా స్టార్. ఈ స్టార్కు వివరణ కింద రాయాలి. ఈ స్టార్ గుర్తు ఏంది, స్టార్ గుర్తు కథ ఏంది అనేది రాయాలి ఎక్కడన్నా. కానీ ఎక్కడ లేదు చూడ్రి. అసలు దీనికోసం ఏం చేస్తారంటే కండిషన్స్ అప్లై అంటాడు. అంటే షరతులు వర్తిస్తాయి అంటే మా వేరే ఉంటుంది కథ అని చెప్పుకోవడం. అది చిన్న రాస్తే విషయం ఏంటంటే, వీళ్ళు ఎవరు అని అంటే, ఈ థర్డ్ ర్యాంక్ మాజిద్ హుస్సేన్ కానీ, ఇగో మాజిద్ హుస్సేన్ స్పెల్లింగ్ చూడండి, హాల్ టికెట్ నెంబర్ చూడండి 112 మాజిద్ హుస్సేన్. ఓకే, ఇదేలా శ్రీ చైతన్య. నారాయణలో చూద్దాం. నారాయణలో చూడండి మాజిద్ HUSSAIN అనేది హుస్సేన్. ఇది 112. ఇక్కడ స్పెల్లింగ్ వచ్చేసరికి SAIIN. ఆడ SSAIN, ఈడ SIN. అట్లా. ఇక ఈ 6వ ర్యాంకు శ్రీ అక్షిత్ కుమార్ ఈడ కూడా స్టార్ మార్కు. అక్షత్ కుమార్ ఓకే, సి అక్షత్ కుమార్ 6th ర్యాంకు. ఇక్కడ ఇది నారాయణ. ఇప్పటిదాకా మీరు చూసిందేమో శ్రీ చైతన్య. ఇగో ఇదేమో శ్రీ చైతన్య. చూడరు శ్రీ చైతన్యలో సి అక్షత్ కుమార్ సేమ్ హాల్ టికెట్ నెంబర్ 055. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి చూడరు ఇక్కడ అక్షత్ చౌరాసియా. అదే పేరు అదే హాల్ టికెట్ నెంబర్ అక్షత్ చౌరాసియా అని అన్నాడు. ఈడు వేరు ఆడు వేరు అన్నట్టు మనం అనుకుంటాం. ఈడు వేరు వాడు వేరు అనుకుంటాం, కానీ హాల్ టికెట్ నెంబర్ సేమ్. అట్లా అక్కడ కోట్లు వేరే వేసారు. మళ్ళీ అక్కడ ఇదే మళ్ళీ మీరు కూడా ఇవి చూడండి. మళ్ళీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే, గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ పొలగానికి తాడు ఉంటుంది షెయికి, ఈ పొలగానికి తాడు ఉంటుంది షెయికి. మీరు చూడండి, ఇక ఈ వాచీలన్నీ సేమ్ ఉంటాయి. ఇగో వీటిని బట్టి తల్లిదండ్రులు మళ్ళీ మారుస్తారు. అట్లా కూడా అన్ని ఒకటే నమూనాలు ఉంటాయి. మీరు చూడండి, ఫోటోలు ఓన్లీ మొండ్యాలు ఒకటే మారుతుంటాయి. ఒక్క నిమిషం, ఇక్కడ ఇక తాడు లేని పిల్లగాడు ఎవరన్నా చూడరి. ఇక్కడ ఉండే చూడరిగో, ఇది ఎక్కడైనా చూడరి. ముస్లింలకు కూడా తాడు కట్టగలుగుతారు. అయితే విషయం ఏంటంటే, మన తల్లిదండ్రులు ఆలోచించాల్సింది, ఈ స్టార్ గుర్తులు ఉన్నాయి చూసినావా, ఏంది మరి ఈ స్టార్ గుర్తుల సంగతి ఏంది? ఈ స్టార్ కాన్నే మీ స్టార్ కథం అవుతా ఉంది. ఈ స్టార్ గుర్తు ఎందుకు పెట్టిరంటే, వీళ్ళు ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారు వీళ్ళనంటే, అయ్యా వాడు మా పిల్లగాడేం కాదు, కానీ మేము అప్పుడప్పుడు ఆన్లైన్లో టెస్టులు పెడుతుంటాం. ఆ ఆన్లైన్లో టెస్ట్ రాస్తేందుకు ఈ పిల్లగాడు రిజిస్టర్ చేసుకుని మా తాన అట్లా చెప్తారన్నట్టు రిజిస్టర్ చేసుకొని మా దాంట్లో టెస్ట్ రాసిన పిల్లగాడినా మా పిల్లగాడు ఎందుకు అవుతాడు అని స్టార్ గుర్తు వేసేసారు అన్నట్టు. ఈ స్టార్ గుర్తుల మాయాజాలం అంతా అదే. వీళ్ళ ర్యాంకులు లేవు, బోంకులు లేవు, ఏమీ లేవు, మోసం. నేనేమంటున్నా, ఇదే నారాయణ శ్రీ చైతన్య మీ ర్యాంకులు, ఈ పోరగాళ్ళను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాడికి తీసుకురారు. ఇవాళ తీసుకొచ్చి వీళ్ళు మా ర్యాంకర్లే అని చెప్పి చూపించారు. హలో చెప్పు కాక. అవునవును, ఇప్పుడు మా రజనీ చెప్తుంది, ఒకసారి చూద్దాం. ఒకటే పేపర్లో ఇగో ఇదే కదా వెలుగు దినపత్రిక శ్రీ చైతన్యలో ఏమనుంది, ఆల్ ఇండియా ర్యాంక్
అజయ్ రెడ్డి వియా అజయ్ రెడ్డి విని మళ్ళీ ఏం చేసిండు వంగాల అజయ్ రెడ్డి అని మళ్ళీ ఆ పిల్లగానే హాల్ టికెట్ నెంబర్ 009 సేమ్ 19 ర్యాంక్ అని చెప్పేసి ఇచ్చిండు అక్కడ ఇంకా అధ్యక్ష గింత మోసం గింత దగా ఇగో ఈ పిల్లగా అజయ్ రెడ్డి వి ఇక వంగాల అజయ్ రెడ్డి అని మళ్ళీ పెట్టి సేమ్ హాల్ టికెట్ నెంబర్ సేమ్ కథ ఇక నారాయణ మనం బాగా అబ్జర్వ్ చేసి ఇంకా చాలా దొరుకుతాయి జాహ్నవి అనేటువంటి పిల్ల మల్లెలను ఇంట్లో ఉంటది ఉంటది ఆమె 1 2 3 అసలు వీళ్ళు గానే కాదు ఇలా ర్యాంకులు రెండో ర్యాంకు అనిరుద్ధ్ రెడ్డి అని పెట్టిండు వాస్తవానికి రెండో ర్యాంక్ ఎవరిది సాక్ష్యం జిందాల్ హర్యానా పిల్లగాడు ఇగో ఇంత మోసం జరుగుతూ ఉంది అయితే మరి ఎట్లా మళ్ళన్నా ఈ మోసం ఎట్లా అని అంటే నేను మొర్రో మొత్తుకుంటున్నా ఇలా చదువు లేదు ఏం లేదని ఆయన అది ఓన్లీ వ్యాపారమే ఇక ఏం చేస్తారంటే ఇగో ఈ పిల్లగాడు ఉన్నానుకో ఈ పిల్లగాని ఇంటికి చక్కగా పోతారు ఓ బ్యాచ్ పోయి వాళ్ళ ఇంటికి పోయి బేరం చేస్తుంది మీ పిల్లగానికి ర్యాంక్ వచ్చిందో మా శ్రీ చైతన్యలో మా నారాయణలో చదివిండి అన్నట్టు చెప్పాలి ఇగో మీకు ఈ 15 లక్షలు ఇస్తున్నాం అంటారు పుణ్యానికి 15 లక్షలు వస్తున్నాయి చెప్తాడు ఇట్లా ఈ ర్యాంకులు ఏవి కూడా వీళ్ళ ర్యాంకులు కాదు మన్ను కాదు మళ్ళీ రూపాయి తక్కువ వేయాలంటే తక్కువ వేయడు ఈ నిన్ను అడగమంటే ఏజీఎం అంటాడు ఏజీఎం అంటే జిఎం అంటాడు జిఎం తర్వాత ఇంకోటి ఉంటాడు తల్లిదండ్రులారా మీరు ఎందుకు మోసపోతా ఉన్నారు ఇంత క్లియర్ గా ఎవిడెన్స్ కూడా కనిపిస్తా ఉంది ఓ రాయన నేను చదువుకుంది ప్రైవేట్ కోచింగ్ ధర్నా చౌక్ నిరుద్యోగుల ధర్నాకు ఎందుకు పోలేదు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఇవ్వాలని పోలే మా బీసీలకు అన్యాయం జరుగుతుందని పోలే రెండు గ్రూపుల్లో పంపించినట్ట నరేందర్ పెద్ద పులి ఏమంటాడు అంటే షేర్ చేసినాడు ఇందిరమ్మ ఇల్లు గురించి నేనేం చెప్తా ఉన్నా వీళ్ళేం ఆలోచన చేస్తున్నారు ఇది దయచేసి ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో గాళ్ళన్నా చూసినామయ్యా అర్థమైందా చెప్పింది అనేది ఒక మాట పెట్టండి ఇక మళ్ళీ ఏం చెప్పగాని వట్టిగానే ఒక ఇవి చూపించి ఈ ర్యాంకుల గోల్మాల్ ఈ పేపర్లలో వచ్చే యాడ్స్ చూసి మన తల్లిదండ్రులు ఉత్తగానే బోల్తా పడిపోయి మన పోరగాడు కూడా ఇట్లనే చదువుతాడేమో గొప్పగా ఫస్ట్ ర్యాంక్ మనందు కూడా వస్తుందేమో ఏమీ రావు ఏట్లే మన్ను ఏమీ రావు నీవు ఆన్నో ఈన్నో తాకట్టు పెట్టి ఉన్నదో పావు ఎకరమో అర్ధెకరమో అమ్ముకొచ్చి ఆ పైసలు కడితే వాళ్ళు దందా అది బిజినెస్ వీళ్ళు ఇక్కడ వాళ్ళకు కొట్టే సత్తానే లేకుండా పోయింది సర్వనాశనం అయ్యా సారు ఈ చదువులే సర్వనాశనం చదువులు సర్కారు బడే గొప్పది గుర్తుపెట్టుకోరి సర్కారు బడి గొప్పది తల్లిదండ్రులారా ప్రభుత్వ పాఠశాలకు పంపించండి ప్రభుత్వ పాఠశాలలో నారాయణ కాలేజీలో చేసిన నష్టపోయాం అంటుండు చూడు ఇక సురేందర్ రెడ్డి చెప్తా అర్థం చేసుకోరు ఇక దిస్ ఈజ్ వేకప్ కాల్ టు పీపుల్ అంతా ఫేకే అన్న నిజంగా చైనా కాలేజెస్ ఇవి అని చెప్పి చెప్తా ఉన్నారు చైనా అంటే దయచేసి మీరు అర్థం చేసుకోండి 100 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ల కోసం ఎందుకు ఖర్చు పెడతా ఉన్నాయి 1000 కోట్ల వ్యాపారం కోసం 1000 కోట్ల వ్యాపారం కోసం ఖర్చు పెడతా ఉన్నాయి ఇంకా మేము ఇంకా చేపిస్తాం నేను శ్రీ చైతన్యంలో చదివిన నాకు 58 ర్యాంక్ వచ్చిందట ఇగోయిన నమస్తే అని చెప్పి అంటుండు జర నీ హాల్ టికెట్ నెంబర్ అది పెట్టు నమస్తే అని పెట్టిండుగా నేను శ్రీ చైతన్యలో చదివినా నాకు 58 ర్యాంక్ వచ్చింది నీ పేరు హాల్ టికెట్ నెంబర్ పెట్టు లైవ్ లోనే ప్రజలకు రివీల్ చేసేది వీళ్ళు ఎవరు ఉంటారు తెలుసా అందులో ఫ్యాకల్టీ లేకపోతే అది ఏమొద్దు నీ పేరు అంటే నీ పేరు అంటే మరి ఇక్కడ నమస్తే అని పెట్టినవు కానీ మరి నీ ఒరిజినల్ పేరు ఎట్లా తెలవాలి అంటే శ్రీ చైతన్యాన్ని ఒకటే చెప్తలేను నారాయణ భాష్యం మన్ను మష అన్నీ ఇవే అదొక వ్యాపార సంస్థలు అవన్నీ దయచేసి తల్లిదండ్రులారా మోసపోకండి ప్రభుత్వ పాఠశాలల్లోకి పంపించండి ప్రభుత్వ పాఠశాలలో వెల్ ట్రైన్ అయినటువంటి టీచర్లు ఉన్నారు ఫెసిలిటీస్ ఉన్నాయి మధ్యాహ్న భోజనం ఉన్నది సన్నబువ్వతోటి పుస్తకాలు ఫ్రీ యూనిఫామ్ ఫ్రీ రూపాయి ఖర్చు లేదు మీకు
అప్పులు చేసి తెచ్చి పెట్టి ఆగమయ్యుడు కంటే కళ్ళ ముంగట మంచిగా చదువుతారు. పోయి ఆడికి పోయి ఏం చదువు చెప్పినవా నా పోరానికి అని అడగొచ్చు. ఈ ప్రైవేట్ దాంట్లోకి దొరికి ఇది కథ. వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ కూడా ఉంటారు, క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు అందులో. అందుకోసమే తల్లిదండ్రులారా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ కథ ఏంది, ఈ యాడ్స్ ఏంది, దీనికి ఇప్పుడు మీరు బాధ్యత వహించి సమాధానం చెప్పాలి. ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే తల్లిదండ్రులు ఈ మోసపూరిత యాడ్స్, బెట్టింగ్ యాప్స్ కంటే పెద్దవి కాదనా ఇవి? బెట్టింగ్ యాప్స్లో 100 కోట్లు 50 కోట్లు ఇవి 1000 కోట్లు పోతున్నాయి. దీంతో 1000 కోట్లు బెట్టింగ్ యాప్స్ కంటే ఇవి డేంజర్. ఇవి ఇంకా కాదు, బట్ ఒకవేళ 4000 తక్కువ అయ్యారా, ఇట్లా నా పరిస్థితి బాగాలేదు, వాళ్ళు పేద పిల్లలు అంటే రూపాయి తక్కువ వేయడు. ఇంకా అది జరిగేటువంటి కార్యక్రమం అట్లా అంత లెక్క ఉంటుంది. వాళ్ళ లెక్క గట్లు. ప్రిన్సిపల్కు నాకు అథారిటీ లేదంటారు, ఏజీఎం ఉంటాడు, ఆడు జీఎం ఉంటాడు, ఇంకో ఉంటాడు అంతా లంగా. తల్లిదండ్రులారా దండం పెట్టి చెప్తా ఉన్నా, ఇప్పటికై నినుర్రి, ఇవన్నీ ఫేక్ ర్యాంకులు, ఇవన్నీ తప్పుడు మార్గాలు. అందులోకి పోయి మీ పిల్లల్ని ఆగం చేసుకోకండి. ఎస్, మీ పిల్లగానికి టాలెంట్ ఉంటే వట్టిగా ఎత్తుకపోయి వాళ్ళే చదివించినట్టు చేస్తారన్నట్టు, వాళ్ళ ముద్ర వేసుకుంటారు. ఎట్లా అట్లా ఆ విలేజ్లలో బ్రోకర్స్ని పెట్టి అడ్మిషన్ చేస్తారు. అవును, అవే చేస్తారు. ఇప్పుడు నాకు తెలిసి అటువంటి బ్యాచ్ ఉంటుంది. అది కాలేజ్ ఏదైనా బాగానే ఉంటుంది, చదివే పిల్లోడి మీద ఉంటుంది అని 100% అదే. చదివే మన పిల్లగాడు బాగా చదివితే ఎక్కడైనా చదువుతారు, అక్కడని కాదు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.